దగ్గరగా ఉన్నా ఎంతో దూరంగా ఉంది మన లైఫ్. మన దేవుని వాక్యానికి ఎంత దగ్గరగా ఉన్నా మన జీవితం అంత దూరంగా ఉంది. ఆల్ దీస్ ఇయర్స్ యు వుడ్ హావ్ హర్డ్ మచ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఈ జీవితకాలం అంతట్లో కూడా ఎంతో దేవుని వాక్యాన్ని విని ఉన్నాం. వాక్యం చెప్పబడింది ఇక్కడ. మీరు ఆదివారం వింటారు, ఆదివారం వింటాం. ప్రేయర్ మీటింగ్ స్టడీలో ఎక్కడ మీటింగ్ జరిగినా వాక్యం వింటానే ఉంటాం. వాక్యం. బట్ హౌ మచ్ యు హావ్ ఒబేడ్, ఎంత వరకు మనం విధేయత చూపిస్తా ఉన్నాం, వెరీ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. టు ది ఎక్స్టెంట్ యు ఒబే టు ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిన కొలది, టు ది ఎక్స్టెంట్ యు అలౌ ది పవర్ ఆఫ్ గాడ్ టు హావ్ ఎ ఫుల్ కంట్రోల్ ఆన్ యువర్ లైఫ్, దేవుని యొక్క శక్తిని మన జీవితంలో ఆ యొక్క అనుమతించినప్పుడు to that extent God will do beyond your asking or even thinking. మన యొక్క ఆలోచనల కంటే ఆశించిన దానికంటే ఎంతగానో దేవుడు నడిపించేవారుగా ఉంటారు. Ephesians chapter 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము chapter 3 verse 20. 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. తీయండి. Ephesians chapter 3 verse 20 చూడమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తెలుగులో 20-21 కలిసి ఉన్నాయి. చదువు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ దేర్ ఈస్, ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే అకార్డింగ్ టు ది పవర్ దట్ వర్కెత్ ఇన్ us, క్రీస్తు యేసు మూలముగా శక్తి అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి, అత్యధికముగా చేయ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, తన శక్తి చొప్పున. దట్ మీన్స్ టు ది ఎక్స్టెంట్ వి అలౌ ద పవర్ ఆఫ్ గాడ్ టు హ్యావ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ అవర్ లైఫ్. అది ఏంటంటే మన జీవితంలో దేవుని యొక్క శక్తిని మనం అనుమతించినప్పుడు అది ఎంతో ఉన్నతంగా మనం తీసుకెళ్తాం. ఎంతవరకు అనుమతిస్తామో, ఎంతవరకు దాన్ని అనుభవిస్తామో అంతగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఊరికే చదివి నాకు ఎంతో చేస్తాడు అంటుంటాం. మన ఊరికే చదివి ఎంతో చేస్తాను అనుకుంటాం. ఆయన అంత చేయలేడు, అంత చేయడు. నువ్వు ఎంతగా ఆయనకు ఒబీడియంట్ గా ఉంటావో, ఎంతగా విధేయులం అవుతామో, టు దట్ ఎక్స్టెంట్ హి విల్ డు మచ్ మోర్ దెన్ వాట్ యు ఆస్క్ ఆర్ ఎవర్ థింక్. అంతగా ప్రభు మనం అడిగిన వాటికంటే ఎక్కువగా అత్యధికముగా చేసే శక్తి గలవారుగా ఉంటారు. 2-3 days meetings God may help us to look into it. ఈ 3 దినాల కూడికలో ప్రభు దాన్ని చూచుటకై సహాయపడును గాక. Paul here testifies about himself. పౌలు, అపోస్తలుడు పౌలు తాను సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాడు. He gives a testimony concerning himself. ఆయన కొరకు ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నారు. What sort of life that he was living. ఆయన ఎటువంటి యొక్క జీవితాన్ని జీవిస్తున్నారు. It is a challenge in the house of God. దేవుని యొక్క మందిరములో అదెంతో మరి సవాలుతో కూడినటువంటిది. challenge to the Thessalonian believers. దెస్సలోనిక సంఘమునకు అదెంతో సవాలుగా కూడినటువంటిది. I am reading the 10th verse. 10వ వచనంలో, brother will also read 10th verse afterwards, then look into the Bibles please. దెస్సలోనిక రాసిన పత్రిక Thessalonians chapter 2 verse 10. 10వ వచనం చదివితే మీరు మీ గ్రంథాలు చూడండి, పరిశుద్ధ గ్రంథాలు చూడండి. Witnesses and God also how holily and justly unblameably we moved among yourselves, behaved among yourselves, you and you believe. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుదుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. He is addressing the congregation. ఆయన సంఘమును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. He says you are the witnesses. మీరే సాక్షులు. You are the witnesses. మీరే సాక్షులు. How holily, ఎంత పరిశుద్ధంగా, how justly, ఎంత నీతిగా, how unblameably, ఎంత అనింద్యముగా we lived among yourselves. మీ మధ్య ఎలా నివసించామో, we behaved among yourselves. మీ మధ్య ఎలా ప్రవర్తించామో, for that దానికి you are witnesses. మీరే సాక్షులు. And God is also a witness. దేవుడు కూడా సాక్షి. ఆ మాదిరి మనం సాక్ష్యం చెప్పగలమా? ఇక్కడ నిలబడి ఉన్నాడు చెప్తే some voices will be raised in the congregation. ఇక్కడ ఎవరైనా నిలబడాలో చెప్తే కొన్ని స్వరాలు సంఘంలో లేస్తాయి. నీ సంగతి మాకు తెలుసులే. See, చూడండి. So that sort of life we should live. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అనింద్యముగా. మా గురు యేసుదాస్ గారు చెప్పేవాళ్ళు, when you point out somebody, he is like this, she is like this, అట్లా చెప్తుంటాం మనం ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఈయన ఇలాగా అని చెప్తా ఉంటాం. అప్పుడు ఆయన చెప్పినాడు, రే జయ, one finger is on towards them and 3 fingers towards you and one finger is upwards. God is also seeing. ఆయన చెప్పారు,
ఒక ఫింగర్ ముందు వారు చూపిస్తే 4 ఫింగర్స్ ఏ, మనల్ని మూడు చూపిస్తే, fingers. 3 ఫింగర్స్ మనల్ని చూపిస్తే ఆ. ఒక ఫింగర్ దేవుని కూడా చూపిస్తుంది. సో దేవునికి తెలుసు. దేవుడు తెలుసు. అసలు నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ఆయన బ్యాడ్ అంటే నువ్వు మూడొంతలుగా బ్యాడ్ ఉంటావు. ఆయనని బ్యాడ్ అంటే చెడ్డవాడు అంటే నువ్వు 3 అంతలు చెడ్డవాడు డు అవుతావు. నాట్ టాక్ ఇల్ ఆఫ్ అదర్స్. అందువల్ల ఇతరులు చెడ్డదని మనం మాట్లాడడం దట్ కాదు. ఇస్ నాట్ మాట్లాడకూడదు. అది మాట్లాడకూడదు. దట్ ఇస్ నాట్ ఎ డివైన్ నేచర్. అది దైవికమైనటువంటి స్వభావం కాదు. వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దేవుని వాక్యం Philippians సెలవిస్తుంది. chapter 2 verse 5, ఫిలిప్పీ 2:5 let this mind be in you which was in Christ Jesus. క్రీస్తు యేసున మీరు కలిగిన ఈ చదవకండి. మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. On the cross of Calvary, కలువరి శిలువలో he was wounded, ఆయన he గాయపరచబడ్డారు. was bruised, ఆయన మరి దూషించబడ్డారు. blood was oozing out of his body. ఆయన దేహం నుండి రక్తము In ప్రవహించింది. Isaiah 53 verse 7, యెషయా గ్రంథం 53:7 twice it is written, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. twice it is written, ప్ర- twice, రెండు 2 సార్లు. సార్లు రాయబడింది. He opened not his mouth. He ఆయన opened not his mouth. ఆయన నోరు తెరవలేదు. మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? అరే నువ్వు నన్ను అట్లా అంటావా? నూనె అంటావా? టిట్ ఫర్ టాట్. నేను ఎస్టర్డే ఐ వాస్ టాకింగ్ టు సమ్ బ్రదర్. నిన్నటి దినాన్ని ఒక బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు, ఏందా మీరు హెబ్రోన్లో ఏంటది ప్రెస్ మీట్ పెడుతున్నారు? ఎబ్రోన్లో ప్రెస్ మీట్ పెడుతున్నారు ఏంది అని అడిగితే, అపోస్టల్స్ అట్లా ప్రెస్ మీట్ పెట్టలేదే. అపోస్తులు అప్పుడు అలా టెస్ట్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ అప్పుడు ఎంత హింసలు ఉండే. అప్పుడు ఎంత హింసలు ఉన్నాయి. చంపుతున్నారండి. సింహాలు కేసేవాళ్ళు, సింహాలని వదిలేసేవారు, వేసేవారు, మంటలో పడేసేవాళ్ళు, మండుచున్న మంటలో పడేసేవారు, స్తంభాలకు కట్టి స్తంభానికి నిప్పంటించి ఆ లైట్ లో వాళ్ళు చదువుకునే వాళ్ళు. స్తంభానికి కట్టి నిప్పులో ఆ లైటింగ్ లో వాళ్ళు చదువుతూ ఉండేవారు. ఎవరిని కట్టి? మనుషుల్ని కట్టి. మనుషుల్ని కట్టి. అంత భయంకరంగా క్రూర హింసలు ఉండే. అంత భయంకరమైన క్రూర హింసలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదే. వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. వాళ్ళు భరించినారు. వాళ్ళు భరించారు. దే బోర్ ఆల్ దట్ సఫరింగ్. ఆ శ్రమలన్నీ కూడా వారు భరించారు. దట్ ఇస్ వై దే కుడ్ టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. అందుచేత ప్రపంచాన్ని తలకిందులు చేశారు. ప్రపంచాన్ని తలకిందులు చేశారు. తలకిందులు చేశారు. దట్ ఇస్ హౌ దే సర్వ్ ద లార్డ్. ఆ రీతిగా ప్రభుని సేవించారు. బికాజ్ ఆఫ్ దేర్ సాక్రిఫిషియల్ సర్వీసెస్ వి ఆర్ సీటెడ్ హియర్ దిస్ డే. వారి యొక్క శ్రమపణతో కూడినటువంటి సేవ మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. యా, యు అండర్స్టాండ్ దట్? దాన్ని గమనించామా? సో హౌ మచ్ వి ఆర్ ఎగ్జాంపులరీ టు అదర్స్ ఇన్ ది చర్చ్? ఎంతవరకు మనం ఇతరులకు మాదిరిగా సంఘంలో ఉండగలుగుతున్నాం? కెన్ యు గివ్ ఎ టెస్టిమనీ లైక్ దిస్? ఈ రీతిగా మనం సాక్ష్యం ఇవ్వగలమా? యు నో హౌ హోలీలీ, జస్ట్లీ, అన్బ్లేమబుల్లీ ఐ లివ్డ్ అమాంగ్ యు. మీ మధ్య నేను ఎలాగా అనింజముగాను పవిత్రముగాను నీతివంతులుగా ఎలా ప్రవర్తించామో అని చెప్పగలమా? మీకు తెలుసును. మీకు తెలుసును. దానికి మీరే సాక్షి. దానికి మీరే సాక్షులు. సో వీ హావ్ టు లివ్ దట్ లైఫ్, పయస్ లైఫ్, భక్తిగల జీవనం. అలా ఆ రీతిగా మనం భక్తిగల జీవితాన్ని జీవించాలి. పాల్ హ్యావింగ్ లివ్డ్ లైక్ దట్, అపోస్తలుడైన పౌలు ఆ రీతిగా జీవించాడు. దెన్ హీ సెడ్ వాక్ వర్దీ ఆఫ్ గాడ్. దేవునికి తగినట్లుగా నడవమన్నాడు. దేవునికి తగినట్లుగా అంటే ఏమి అర్థం? సామాన్యమైన విషయం కాదు. సామాన్య విషయం కాదు. దట్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ ది మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. 2 Peter 1:4 says, 2 పేతురు 1:7 సెలవిస్తా ఉంది, partakers of the heavenly nature. మనము పరలోక సంబంధమైనటువంటి స్వభావంలో పాలివారమై ఉన్నాం. డివైన్ నేచర్, పరలోక సంబంధమైనటువంటి స్వభావము. when you are born again, మనము తిరిగి జన్మించినప్పుడు all things are passed away. పాత సంగతులు గతించిపోయినాయి. according to 2 Corinthians chapter 5 verse 17, 2 కొరింథీ 5:17 ప్రకారము all things are passed away. పాత సంగతులు గతించిపోయినాయి. behold, everything has become new. సమస్తము నూతనపరచబడినాయి. your eyes have changed, మన కళ్ళు మారిపోయినాయి. your mouth has changed, నోరు మారిపోయింది. your ears have changed, మన చెవులు మారిపోయినాయి. your thinking process has changed, మన యొక్క ఆలోచన విధానం your మారిపోయింది. hands have changed, మన చేతులు మారిపోయినాయి. your feet have changed. మన యొక్క అడుగులు There is మారిపోయినాయి. a total transformation, total change in your life. మన జీవితంలో సంపూర్ణమైన నూతనత్వం, సంపూర్ణమైనటువంటి మార్పు కలిగి ఉన్నాం. అసలు జరిగిందా? అది జరిగిందా? అది మారు మనసు అంటే. అది మారు మనసు అంటే. ఊరికే ఏదో బాప్తిసం ఇచ్చే ముందు కొన్ని ప్రశ్నలు వేస్తారు చర్చి. మారు మనసు పొందినావమ్మా? హాజీ గంగిరెద్దు మాత్రం ఊపుతారు. గంగిరెద్దు తల ఊపుతారు. ఎందుకు తెలుసునా? ఎందుకు? ప్రశ్నలోనే సమాధానం ఉంది. ప్రశ్నలోనే సమాధానం. అర్థమైందండి? ఆర్ యు బార్న్ అగైన్? తిరిగి జన్మించావా? దానికి జవాబు ఏంటి? జన్మించాను. హ్యావ్ యు గాట్ ద అష్యూరెన్స్ ఆఫ్ సిన్స్ ఫర్గివెన్? పాపములు క్షమింపబడినటువంటి నిశ్చయత నీకు కలిగి ఉందా? హాజీ హ్యావ్ యు షేర్డ్ ఎనీ టెస్టిమనీ అట్ హోమ్ అండ్ అదర్స్? ఇతరులతో ఇంటిలో సాక్ష్యాన్ని పంచుకున్నావా? హాజీ ఎస్ అంటాం. దెన్ వాళ్ళు ముంచి వెంటనే ముంచేస్తా. నిజంగా నువ్వు ముంచినట్టే వాళ్ళని. నిజంగా ముంచినట్టే. ఏది కొట్లాడినప్పుడు అంటుంటా కదా, నీవు నన్ను ముంచినావురా ఈ లోకంలో, కొట్లాడి ముంచినవరా అంటా. అది మనం చేసేది. అది మనం చేసేది. దట్స్ వై ఇన్ ఢిల్లీలో ఢిల్లీలో ఐ టెల్ అవర్ టీమ్, బాప్తిసాలు do not ask questions.
క్వశ్చన్లు అడగొద్దు, ప్రశ్నలు క్వశ్చన్లు అడగొద్దు. అడిగితే అందరికీ అదే సమాధానం చెప్తా. క్వశ్చన్ ఉంటుంది సమాధానం. క్వశ్చన్లోనే సమాధానం ఉంటుంది. ఆస్క్ దెమ్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్. మిమ్మల్ని వారిని అడగండి ప్రభువుతో మీకున్న అనుభవం ఏంటని. దెన్ ఐ వెయిట్ టు లిసన్ వన్ వర్డ్ ఫ్రమ్ దెమ్. వారి యొద్ద నుండి ఒక్క మాట నేను కోరుతా ఉంటాను. నేను పాపిని గ్రహించి పాపక్షమాపణ పొందినాను, పాపాన్ని ఒప్పించుకున్నాను, నేను పాపిని గ్రహించి నేను పాపాన్ని ఒప్పుకొని క్షమించబడ్డాను, నా పాపములు క్షమింపబడినవి అని చెప్పాలి. నా పాపలు క్షమించబడినవి అని చెప్పాలి. అది ఆయన వినకపోతే నేను బాప్తిస్మం ఇయ్యను. అది వినకపోతే కానీ బాప్తిస్మం ఇవ్వరు. చాలా మంది స్టోరీలు చెప్తారు, స్టోరీలు చెప్తూ ఉంటారు. ఏమయ్యా నువ్వు మారుమనసు పొందినావా, ఏమయ్యా నువ్వు బార్మస్ పొందావా. సార్ పాస్టర్ వచ్చి వారంలో 4 రోజులు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేసిపోతాడు సార్. వారం 4 రోజులు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని చెప్పి అదంతా ఏం కుదరదు. అదంతా కుదరదు. యూ హ్యావ్ టు బి ఇండివిజువల్లీ సేవ్డ్. ఈ వ్యక్తిగతంగా మనం రక్షణ పొందిన వారంగా యూ ఉండాలి. హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసాం. అగైన్స్ట్ మ్యాన్. మనము మనుషునికి వ్యతిరేకంగా పాపం చేసాం, దేవునికి వ్యతిరేకంగా కూడా దేవుని వ్యతిరేకంగా కూడా చేసాం. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపినని, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, లార్డ్ ఫర్గివ్ మీ, ప్రభువా నన్ను క్షమించు. then you will have the assurance of sins forgiven. అప్పుడు మాత్రమే పాపములు క్షమించబడిన By నిశ్చయత faith కలిగి you will ఉంటాం. hear a voice telling you, my daughter, my son, your sins are forgiven thee. అప్పుడు మనం స్వరం వింటాం, నా కుమారుడు నా కుమార్తె నీ పాపములు క్షమించబడి ఉన్నావని. Oh, that is a wonderful thing. అది ఎంతో అద్భుతమైన సంగతి. By faith you have that assurance of sins forgiven. విశ్వాసము ద్వారా అటువంటి నిశ్చయత మనం కలిగి ఉంటాం. How are we saved? ఎంత కాలమైంది మనం రక్షణ పొంది? How are we saved? ఎంతమంది మనం రక్షణ పొంది ఉన్నాం? How are we saved? ఎట్లా మనం రక్షణ పొందాం? Ephesians chapter 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 8. 8వ వచనం. By grace you are saved through faith. కృప ద్వారా విశ్వాసమును బట్టి రక్షణ పొంది ఉన్నాం. Grace on his part. మన మీద కృప ఉంది. గ్రేస్ ఆయన పక్షాన కృప, మన పక్షంగా విశ్వాసం. మన పక్షంగా విశ్వాసం. ఈ రెండు జరిగితే రక్షణ వచ్చింది. ఈ రెండు కలిపితే రక్షణ వచ్చింది. అది జరిగి ఉండవలే, అది జరిగి ఉండాలి. వాళ్ళే నిజంగా రక్షింపబడిన వారు, నిజంగా రక్షణ పొందిన వారు. వారితోనే సంఘం దేవుడు కడుతున్నాడు, వారితోనే సంఘాన్ని దేవుడు కడుతున్నాడు. సో వి షుడ్ బి వెరీ వెరీ క్లియర్. ఎంతో ఖచ్చితమైనటువంటి పౌలు ఆ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. పౌలు ఆ రీతిగా సాక్ష్యం ఇచ్చారు. ఆ విధమైనటువంటి సాక్ష్యం, దట్ సార్ట్ ఆఫ్ టెస్టిమనీ వి షుడ్ ఆల్ మస్ట్ హావ్. అలాంటి సాక్ష్యాన్ని మనం అందరం కలిగి ఉండాలి. ఇఫ్ యు క్లెయిమ్ టు బి ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, మనము దేవుని యొక్క పిల్లలుగా మనము చెప్పుకోవాలంటే, చెప్పుకుంటే యు విల్ బి ఎ జస్ట్ పర్సన్. నీతిమంతులుగా ఉండాలి. యు విల్ బి ఎ హోలీ పర్సన్ గా ఉంటావు. మనం పరిశుద్ధులుగా ఉంటాం. అండ్ యు విల్ బి అన్బ్లేమబుల్ పర్సన్. అనింజలుగా మనం ఉంటాం. నోబడీ కెన్ పాయింట్ అవుట్ ఎనీథింగ్ అగైన్స్ట్ యు. ఎవరు కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడలేరు. That's sort of testimony we must have. అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. So that is what Paul is saying to Thessalonians. అదే అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు చెప్తా ఉన్నాడు. Walk worthy of God. దేవునికి తగినట్టుగా నడుచుకోండి. You should make progress in spiritual life. ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదుగుదల ఉండాలి, అభివృద్ధి ఉండాలి. When Indira Gandhi was assassinated in 1984 in Delhi, 1984వ సంవత్సరంలో ఢిల్లీలో ఇందిరాగాంధీ చంపబడినప్పుడు చంపినారు, కాల్చి చంపారు. అప్పుడు ఢిల్లీ became silent. ఢిల్లీ ఎంతో నిశ్శబ్దమైపోయింది. పలుకేలేదు, గుర్తులేదు. And then people were not running on the streets. ఎవరు కూడా ఢిల్లీ వీధుల్లో నడవట్లేదు. They used to jog in the morning. ఉదయకాలం జాగింగ్ వెళ్ళే వరకు కూడా ఎవరు కనబడలేదు. పార్కింగ్ లో జాగ్ చేసేవాళ్ళు వాళ్ళు కనబడలేదు. ఎవరు nobody is coming out. ఎవరు కూడా బయటకు రాలేదు. Because terrorists were coming and firing some place and get away. టెర్రరిస్టులు వచ్చి అక్కడక్కడ మరి కాల్చి వెళ్ళిపోతారని భయముతో. That was a terrible situation in Delhi. అదెంతో భయంకరమైనటువంటి సంగతి ఢిల్లీలో. Then those who want to make themselves fit by running, now they are running indoors. ఎవరైతే బయటకు వచ్చి వారి యొక్క శరీర మరి దృఢ కొరకై నడుస్తారో వారు లోపల మాత్రమే నడిచేవారు, పరిగెత్తారు, లోపల మాత్రమే చేసుకున్నారు. ఎక్కడ? ఇంట్లోనే పరిగెత్తున్నారు. ఎట్లా పరిగెత్తిన చోట పరిగెత్తున్నారు. ఇట్లా నాకు కాలు బాగా డెమాన్స్ట్రేటెడ్. ఎక్కడ నుంచున్నారో అక్కడే పరిగెత్తారు. ఎక్కడి నుంచి ఉన్నారో అక్కడే పరిగెడుతున్నారు. మై నైబర్ ఇస్ ఎ కాశ్మీరియన్. ఒక నా ప్రక్కింటి వాడు, పొరుగు వాడు, కాశ్మీరీ వాడు. నేను తలుపు తెరిచి ఒకసారి ఆయన పరిగెత్తా ఉన్నాడు. ఆయన పరిగెడతా ఉన్నాడు. ఎక్కడ? నిలబడిన చోటే. చెమటలు కారుతున్నాయి, అలసిపోయినట్టుంది, పరిగిస్తా ఉన్నాడు. కానీ ఒక ఇంచు కూడా ముందుకు పోలేదు. ఆ మాదిరి ఉంది మన పరుగు. అలా ఉంది మన పరుగు. యాడ్ వేసినావా గొంగడా అంటే నువ్వు వేసిన కాడనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు గతించా, సో మెనీ ఇయర్స్ వుడ్ హావ్ పాస్డ్. ఎన్నో సంవత్సరాలు గతించిపోయినాయి. ఏమైనా మార్పు ఉందా? మార్పు ఉందా మన జీవితంలో? ఏదైనా పురోగతి ఉందా? ఏదైనా పురోగతి ఉందా? అంతకుముందు ఇట్లుండా, ఇప్పుడు నేను ఇట్లా అయిపోయినా.
అంతకుముందు ఇలా ఉండే ఇప్పుడు ఇలా అయిపోయాను. నాలో మార్పు ఉందని చెప్పగలవా? నాలో మార్పు ఉందని చెప్పగలమా? స్పెషల్ మీటింగ్స్ ఆర్ లైక్ ట్యూషన్స్. ప్రత్యేక కూడికలు అనేవి మరి అది ఒక ప్రత్యేకమైన తరగతి లాంటిది. యూనో ఒకడు మ్యాథమెటిక్స్ పిల్లోడు సరిగ్గా చేయకపోతే, మ్యాథమెటిక్స్ సరిగ్గా చేయకపోతే టీచర్ చెప్తాడు, పేరెంట్ టీచర్ మీటింగ్స్లో వాడికి ట్యూషన్ పెట్టించండి అంటారు. మరి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మీటింగ్లో వాడికి ట్యూషన్ పెట్టించండి అని చెప్తారు. ఎందుకంటే ఫండమెంటల్స్ లేవు వాడికి మరి మినిమం బేసిక్స్ లేవు. సో పెట్టించండి అంటే వాళ్ళు ట్యూషన్ పెట్టిస్తారు. ట్యూషన్ పెట్టిస్తారు. దెన్ ట్యూషన్లో పెట్టించడం వలన వాడు హీ గెయిన్ సంథింగ్. ట్యూషన్ పెట్టించడం వలన కొంత అతను సమకూర్చుకోగలుగుతాడు. ఫండమెంటల్స్, కొన్ని నియమాలు నేర్చుకుంటాడు. ప్రాథమిక స్కోర్డ్ మెనీ మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్స్. అవి పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావడానికి సహాయపడతాయి. నౌ స్పెషల్ మీటింగ్స్ ఆర్ లైక్ ట్యూషన్స్ ఫర్ యు. ప్రత్యేక కూడికలు అనేటువంటివి మనకి ప్రత్యేక తరగతులు లాంటివి. Sometimes some brother will come and give the word. Sometimes Delhi channel, Hyderabad channel, Madras channel, you will hear the word of God. ఆ రీతిగా ఢిల్లీ నుండి, మద్రాసు నుండి, హైదరాబాద్ నుండి ఆ రీతిగా వచ్చి దేవుని వాక్యాన్ని మనకు వినిపిస్తూ ఉంటారు. These are all like extra classes. ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి అధికమైనటువంటి తరగతులు లాంటివి. Then there should be some change. అవి మనకు కొంత మార్పు తీసుకురావాలి. లేదే మార్పు లేదు. పాటలు పాడేటప్పుడే తెలిసిపోద్ది. పాటలు పాడేటప్పుడే తెలిసిపోద్ది ఎంత డల్ గా ఉన్నాము, ఎంత డల్ గా ఉన్నాం. ఉత్సాహం లేదు, ఉత్సాహం లేదు. ఆనందం కోల్పోయినావా? ఆనందం కోల్పోయాం. Sometimes when we wish others, మనం ఇతరులను చూసినప్పుడు, ఇతరులని మనం మరి కలుసుకున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా అంటారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎంతో ఉత్సాహంగా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్తాం. ఏమంటారు తెలుసా? ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏదో కోల్పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు. as if he has lost everything in the world. ఈ లోకంలో సమస్తం కోల్పోయినట్టుగా. Because he has lost that joy of salvation in his life. ఆ యొక్క రక్షణ ఆనందాన్ని మన జీవితంలో కోల్పోయాం. He is not making any progress. మన జీవితంలో ఎటువంటి అభివృద్ధి కూడా జరగట్లేదు. He is running there only. అక్కడ మాత్రమే పరిగెడతా ఉన్నాం. Coming to the house of God. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, he is singing songs of Zion. ఆ సియోను పాటలు పాడుతూ ఉన్నప్పుడు, he is listening to the word of God. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, and say praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord చెప్తా ఉన్నప్పుడు, and then go. There is no change. మార్పు ఏమీ లేదు. No progress. ఏ విధమైన అభివృద్ధి లేదు. That was the time in Delhi treadmills have stormed the city. ఆ ఢిల్లీలో థ్రెడ్ మిల్స్ అనేవి అప్పుడే వచ్చినాయి. ఎందుకు? బయట పరిగెత్తలేవు కనుక ఇంట్లో పరిగెత్తడానికి ట్రెడ్ మిల్స్ వచ్చినాయి. వాడు మీటర్ ఆన్ చేసుకుంటాడు, మీటర్ ఆన్ చేసుకుని కన్వేయర్ బెల్ట్ మీద ఎక్కి కన్వేయర్ బెల్ట్ తిరుగుతూ ఉంటది. కన్వేయర్ బెల్ట్ మీద తిరుగుతూ ఉంటది. కన్వేయర్ బెల్ట్ అది పరిగిస్తుంటది, అది పరిగెట్టిస్తూ ఉంటది. దానిపైన స్టెప్స్ చేస్తాం. నీకు కూడా చెమటలు వస్తాయి, మనకు కూడా చెమటలు వస్తాయి. కానీ ఒక ఇంచు కూడా ముందుకు సాగి, ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళాం. Likewise, I want to tell you with great sorrow, many assemblies are filled with treadmill runners. ఎంతో దుఃఖంతో బాధతో చెప్తా ఉన్నాను, చాలా సంఘాలు ఈ థ్రెడ్ మిల్ పరిగెత్తినట్టుగానే ఉన్నాయి. ట్రెడ్ మిల్ రన్నర్స్, థ్రెడ్ మిల్, ఈ థ్రెడ్ మిల్ మీద పరిగెత్తేవారుగా ఉన్నారు. ఏ మాత్రం కదలిక లేదు, ఏ మాత్రం కూడా కదలిక లేదు. నో ప్రోగ్రెస్ ఇన్ దేర్ లైఫ్. ఏ విధమైన పురోగతి మన జీవితంలో లేదు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఏ మార్పు లేదు. సో హౌ కెన్ ఇట్ బి? ఎలాగ జరుగుతుంది? హౌ కెన్ యు బి ఎ బిలీవర్ లైక్ దట్? ఎలాగ విశ్వాసంగా ఉండగలం? యు విల్ బి ఎ అన్బిలీవింగ్ బిలీవర్. మనము విశ్వాసంగా ఉన్నాం. విశ్వాసము లేని విశ్వాసం. Then how can you go when the Lord would come again? ప్రభు వచ్చినప్పుడు ఎలాగ వెళ్ళగలం? So we have to grow in the grace of the Lord. ప్రభు కృపలో ఎదిగే వారంగా ఉండాలి. And concerning Thessalonians గురించి రాసినప్పుడు it says like this. ఇలా చెప్తా ఉన్నారు. See, 2 Thessalonians, రెండవ దెసలోనికీయులకు రెండవ పత్రిక 1 మొదటి అధ్యాయము verse 3. మూడవ వచనం. We are bound to thank God always for you, brethren, as it is meet, because that your faith groweth exceedingly, and toward each other aboundeth more and more. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. విస్తరణ జరగాలి, విస్తరించాలి. అది జరుగుతుందా? జరగలేదని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఉత్సాహంగా పాడతాం. May God speak to us. ప్రభు మనతో మాట్లాడును గాక. When I was born again in 1953, 1953లో నేను తిరిగి జన్మించినప్పుడు I was 13 years old. నేను 13 సంవత్సరాలు కలిగిన వాడుగా ఆ వయసులోనే ఎన్నో చెడ్డ తలంపులు, ఎన్నో అబద్ధాలు. All those things God convicted me when a servant of God told me. ప్రభు దేవుని దాసులు నాతో మాట్లాడినప్పుడు ఆ విషయాలన్నింటిలో కూడా ప్రభు నన్ను సంధిస్తా వచ్చారు. When I went to the assembly, నేను సంఘానికి వచ్చినప్పుడు that God servant told me, దేవుని సేవకులు చెప్పారు, Jaya, just because you are born in a Christian family, you are not a Christian.
నీవు క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన క్రైస్తవుడు కాలేవని I చెప్పారు. got shocked. నేనెంతో మరి షాక్ తిన్నాను. First time I am hearing like this. మొట్టమొదటిసారి నేను ఆ రీతిగా విన్నాను. Then etla na I asked. అప్పుడు ఎలాగా నేను అడిగాను ఆయన. Then he explained from the scripture how you should be born again. ఆయన వాక్యము ద్వారా తిరిగి ఎలా జన్మించాలని బోధిస్తా వచ్చారు. I obeyed him. నేను విధేయత He చూపించాను. said, go to the house and confess your sins. ఇంటికి వెళ్ళి నేను పాపాలు ఒప్పుకున్నాను. Lord will. ఇంటికి వెళ్ళి పాపాలు ఒప్పుకోమని చెప్పాడు. Then I went to my room at my house and confessed my sins. నేను ఇంటికి వెళ్ళి నా గదిలోకి వెళ్ళి నా పాపాలు నేను ఒప్పుకున్నాను. 11 o'clock in the night. రాత్రి 11 గంటలకు December 23rd, 1953. 1953 డిసెంబర్ 23వ తారీఖున I confessed my sins. నా పాపాలు నేను ఒప్పుకున్నాను. I have assurance that Lord has changed my life. నా జీవితాన్ని మార్చారని నాకు దేవుడు మార్చారని నాకు నిశ్చయత కలిగింది. Because there was a sign in my heart. ఇందుచేత నాకు ఒక సూచన దొరికింది. When I confessed my sins, నా పాపాలను నేను ఒప్పుకున్నప్పుడు, when I had the assurance of sins forgiven, నా పాపములు క్షమించబడినని నాకు నిశ్చయత కలిగినప్పుడు, they developed a distaste for all my bold friends, worldly friends. నా యొక్క లోక సంబంధమైన స్నేహితులందరికీ ఎంతో దూరం ఏర్పాటైంది. దాని వాళ్ళతో సహవాసం ఉంచడానికి ఇచ్చేది లేదు. సహవాసం చేయాలనేటువంటి ఆశ లేదు. That is the change. అదే మార్పు. You are going towards hell. నరకానికి పోతే Now your direction has changed. దిక్కే మారిపోతుంది. నీ మార్పు opposite way. You heavenward you are going. పరలోకం వైపు మనం అడుగులు పరిగెడతాం. I was in NCC in the college. NCC లో నేను ఉన్నాను కాలేజీ చదివేటప్పుడు. Military వాళ్ళు they used to teach us march past. టీచర్స్ మాకు మార్చ్ ఫాస్ట్ చెప్పేవారు. And we were all facing this side. ఒకవైపు మేము అంతా తిరిగి ఇటువైపు చూస్తే చెప్పండి ఇటువైపు. ఇటువైపు అందరూ నిలబడి ఉన్నాం. Then he said tez chal. అప్పుడు ఆయన మార్చ్ ఫాస్ట్ అన్నాడు ఆయన. Then he was saying left right. Then we are walking very strictly. ఎంతో ఖచ్చితంగా లెఫ్ట్ రైట్ నడక ఆరంభించాం. పోతున్నాం. Then suddenly he says పీచే మూడు. ఒకేసారి అకస్మాత్తుగానే అన్నాడు పీచే మూడు అన్నాడు. రైట్ అబౌట్ టర్న్. రైట్ అబౌట్ వెనక్కి తిరిగమన్నాడు. సో ది పీపుల్ హూ వర్ వాకింగ్ దిస్ వే, ఈ వైపు వెళ్ళేవారము, వి టర్న్ టు ది ఆపోజిట్ డైరెక్షన్. వెంటనే వ్యతిరేక దిశకు తిరిగాం. నౌ వి ఆర్ నాట్ గోయింగ్ దిస్ వే. అటువైపు వెళ్ళట్లేదు. నౌ వి ఆర్ గోయింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. వ్యతిరేక దిశలోకి వెళ్తున్నాం. దట్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్ టు us. అదే మన జీవితంలో సంభవించింది. యువర్ డైరెక్షన్ హస్ చేంజ్డ్. మన యొక్క దిక్కు మారాలి. యువర్ డెస్టినేషన్ హస్ చేంజ్డ్. మన యొక్క గమ్యం మారాలి. మారింది. మారాలి కాదు, మారింది. అది రక్షణ అంటే. అది రక్షణ అంటే. అది నాకు జరిగింది. నేను అనుభవించాను. 2 Corinthians 5:17 చదవండి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బ్రదర్ చదువుతాడు, వినండి. నేను చదువుతున్నాను. 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. నేనేమని చెప్పినాను? బ్రదర్ చదువుతాడు, మీరు బైబిల్లో చూడండి అని. మీరు బైబిల్లో చూడండి. చూడకపోతే ఎట్లా అండి? ఏంటది? బైబిల్లో చూడండి దయచేసి. దేవుని వాక్యంలో ఒకటి ఉంది తెలుసునా? దేవుని వాక్యం ఒకటి ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పులిపిటి నుంచి ఏమొచ్చినా కానీ ఒక దేవుని యొక్క ఆజ్ఞ. అది పుల్పిట్ మీద నుంచి ఏ మాట వచ్చినది దేవుని యొక్క ఆజ్ఞ. చదవండి అంటే చదవాలి. అది చదవకపోతే అది మీరు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినట్టే. చదవకపోతే ఆజ్ఞ ఉల్లంఘన. ఆజ్ఞ అతిక్రమమే పాపం. గమనించండి, సీరియస్ మ్యాటర్. మీకు అర్థం కావాలి. మరి ఎంతో జ్ఞానపూర్వకంగా చదవాలి. సో లైఫ్ హ్యాస్ చేంజ్డ్. జీవితం మారింది. అప్పుడు మా గూడు యేసుదాస్ గారు అన్నారు కదా, ఇప్పుడు నువ్వు మారుమనసు పొందినావు. ఇప్పుడు నువ్వు మారుమనసు పొందినావు. మార్పు ఇతరులకు కూడా చెప్పాలి అన్నారు. ఈ మార్పు ఇతరులకు కూడా చెప్పాలన్నారు. ఎట్లా చెప్పాలో తెలియదు ఆ వయసులో. ఎలా చెప్పాలో, ఎట్లా మొదలు పెట్టాలో ఎట్లా ముగించాలను, ఎట్లా మొదలు పెట్టాలో ఎట్లా ముగించాలి. అందుకని నేను అనుకున్నాను కదా, అది నేను అనుకున్నాను. మా ఫ్యామిలీ పేరులో ఎన్నో పాటలు పాడేవాళ్ళం. మా కుటుంబ ప్రాంతంలో ఎన్నో పాటలు పాడేవాళ్ళం. మా అమ్మ ఎంతో మంచి సింగర్. మా అమ్మ ఎంతో మంచి పాటలు. మా అన్న మా చెల్లికి బాగా పాడి నేర్పించింది. మా అన్న చెల్లి నాకు ఎంతో పాటలు నేర్పించింది. అప్పుడు నేను అనుకున్నా నేను బాగా పాడతాను కదా, సువార్త పాటలు పాడి వాక్యం చెప్తాను అనుకున్నా. సువార్త పాటలు పాడి వాక్యం చెప్పాలనుకున్నా. చెప్పలేకపోతున్నాను, సువార్త పాటలు పాడతాను. చెప్పలేక సువార్త పాటలే పాడుతాను. నేనేం చేశానంటే మా మామ డాక్టర్, ఆయన క్లినిక్లో ఎన్నో ఓల్డ్ ఎక్స్రే ఫిల్మ్స్ ఉండేవి. మా మామ డాక్టర్, ఆయన క్లినిక్లు ఎన్నో పాత ఎక్స్రే ఉండేవి. ఎక్స్రే ఫిల్మ్స్ ఉండేవి. ఒకటి తీసుకునేవాడిని. ఒకటి తీసుకుని బూర మాదిరి చేసి మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది. మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు ఆ చెట్టు ఎక్కి కంఫర్టబుల్ ఐ సిట్ ఆన్ వన్ ప్లేస్, ఎంతో చక్కగా కూర్చొని దెన్ ఐ యూజ్డ్ టు సింగ్ ఆల్ మై హార్ట్ దోస్ గాస్పెల్ సాంగ్స్. అవన్నీ నా హృదయపూర్తిగా సువార్త పాటలన్నీ పాడేవాడిని. ఆ ఫిల్మ్ గెట్స్ వైబ్రేటెడ్ అండ్ దెన్ మైక్లో ఎట్లా వాయిస్ వస్తుంది అట్లా వస్తుంది, ఎంతో పెద్దగా వస్తుంది.
ఆ ఫిల్మ్ ఎంతో Try vibrant, చేయండి, చూడండి. ఎంతో పెద్దగా స్వరం వచ్చేది. ఎక్స్రే ఫిల్మ్, ఓల్డ్ ఫిల్మ్. ఎక్స్రే ఓల్డ్ ఫిల్మ్. అంటే పాత కొత్త ఫిల్మ్ అయితే స్పాయిల్ చేయకూడదని నేను ఓల్డ్ అంటున్నాను. అది పాడు చేయకూడదు. బోర్ చేసి పాడాను. అది బోర్ చేసి ఎంతో సౌండ్ వస్తుంది, ఎంతో సౌండ్ వస్తుంది, ఎంతో ఉత్సాహం అయిపోయింది, ఉత్సాహమైంది. ఎన్నో గాస్పుల్ పాటలు పాడినా, ఎన్నో స్వార్థ పాటలు. ఆ దోణి అందరూ చుట్టూ తిరిగినారు. అంతో మంది చుట్టూ తిరిగి నిన్నటి వరకు వీడు బాగుండి ఏమైందిరా వీడికి పిచ్చి పట్టినట్టుంది అని. నిన్నటి వరకు బాగున్నాడు, ఏమైంది అనుకున్నా. వన్ ఆఫ్ ది సాంగ్ ఐ సాంగ్ వాజ్, ఐ రిమెంబర్, నేను ఒక పాట పాడాను, అది గుర్తుంది. మరణము వచ్చును లోకము ముగియున్, మానవులకు కృపాకాలము దాటిపోవును. పాడండి. మరణము వచ్చును లోకము ముగియున్, మానవులకు కృపాకాలము. దిస్ ఇస్ వాట్ ఐ సాంగ్. ఇది నేను పాడింది. లైక్ మెనీ అదర్ గాస్పెల్ సాంగ్స్ ఐ సాంగ్. అలాగ చాలా స్వార్థ పాటలు పాడాను. చిత్రంగా నన్ను చూసేవాళ్ళు, అంత విచిత్రంగా when I got exhausted, నేను ఎంతో ఉత్సాహం I పొందేవాడిని. came down from the tree, ఆ చెట్టు దిగేవాడిని, went to my house, నా ఇంటికి వెళ్ళేవాడిని. and all those people followed me. ఆ ప్రజలందరూ నన్ను Some వెంబడించేవారు. have gone away, కొంతమంది వెళ్ళిపోయేవారు, తమాషా నవ్వుకుంటూ వెళ్ళిపోయినారు. కొంతమంది నన్ను కొంతమంది నన్ను వెంబడించి ఇంటికి వచ్చి, ఏమైందిరా నీకు అని అడిగినారు. ఏమైంది నీకు అని అడిగేవారు. నేను చెప్పినా, నేను మారు మనసు పొందినాను రా, యేసు నా పాపాలను క్షమించినాడు, అందుకని ఆనందంతో పాడుతున్నాను. నేను మారు మనసు పొంది ప్రభు నా పాపాలు క్షమించారు కాబట్టి ఆనందంతో That is పాడుతున్నాను. how my ministry started in 1953. ఆ రీతిగా 1953లో నా పరిచర్య ప్రారంభించబడింది. Then another thing he said was, రెండవ సంగతి జరిగింది. నువ్వు ఇప్పుడు మారు మనసు పొందినావు, జయాను ఇప్పుడు మారు మనసు పొందినావు, బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి, మోకాళ్ళ మీద బైబిల్ చదవాలి, మోకాళ్ళ మీద బైబిల్ చదవాలి. నీకు ఎన్నో విషయాలు నీకు అర్థం కాకపోవచ్చు, ఎన్నో విషయాలు అర్థం many కాకపోవచ్చు, things you may not understand, చాలా సంగతులు నీకు అర్థం కావు, but keep on reading. God in his own time will reveal step by step అని చెప్పినాడు. అలా చదువుతూ ఉండగా అంచెలంచెలుగా ప్రభు నీకు అవి తెలియపరుస్తారని చెప్పాను. తగిన సమయంలో I obeyed him. నేను లోబడ్డాను. And then I started reading and meditating. ఆ రీతిగా నేను వాక్యాన్ని ధ్యానించడం, చదవడం I ఆరంభించాను. used to understand Joseph's story. నేను యోసేపు కథను అర్థం చేసుకున్నాను. Samson story అర్థమయ్యేది, సంసోను కథ నాకు అర్థమైంది కొద్దిగా. డానియల్ స్టోరీ అర్థమైంది, గొలియాతును కొట్టాడు కదా, దానియేలు గొలియాతుని కొట్టింది అర్థమైంది, దావీదు గొలియాతుని కొట్టింది అర్థమైంది. కానీ వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఐ నెవర్ న్యూ. వీటన్నిటి బట్టి దీనివల్ల నేను ఏమి నేర్చుకున్నాను ఖచ్చితంగా నాకు అర్థం కాదు, అది తెలిసేది కాదు, బట్ ఐ యూజ్డ్ టు రిజాయిస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ వాక్యంలో నేను ఎంతో సంతోషించేవాడిని. When in the assembly, when I listen to the word of God, దేవుని సంఘంలో వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు with rapt attention I used to listen to the word. ఎంతో ఎంతో ఖచ్చితమైనటువంటి దృఢంతో నేను వాక్యాన్ని వింటా ఉండేవాడిని. I used to make notes at that age. ఆ వయసులో నేను నోట్స్ రాసుకుంటూ ఉండేవాడిని. So that is how I grew in the grace of the Lord. ఆ రీతిగా దేవుని కృపలో వర్ధిల్లతా వచ్చాను. So there should be a progress in your life. ఆ రీతిగా మన జీవితంలో ఎదుగుదల ఎంత ప్రాముఖ్యమైనది. ఎక్కడ పోయినా కానీ బైబిల్ తీసుకుపోయేవాడిని, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్లేవాడిని. స్కూల్కి వెళ్తే అప్పుడు మాకు ఈ మధ్య ఫ్యాషనబుల్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు 5 వరకు మాకు ఫ్యాషన్ గా ఉన్న ల్యాప్టాప్ బాక్స్ లేవు. గోని సంచి బ్యాగ్ ఉండేది విత్ 2 హ్యాండిల్స్, 2 చేతులు, మధ్యలో వెంకటరామ అనుకొని రాసి ఉంటుంది. వాళ్ళు స్కూల్ బుక్స్ అంతా వాళ్ళే అమ్మేవాళ్ళు, అప్పుడు స్కూల్ బుక్స్ అంతా వాళ్ళే అమ్మేవారు. సో ఆ బ్యాగ్ లో పుస్తకాలన్నీ పెట్టి ఫుల్ బైబిల్ కూడా పెట్టుకొని పోయేవాడిని. ఆ బ్యాగ్ లో బుక్స్ తో పాటు బైబిల్ కూడా పెట్టుకుని వెళ్ళేవాడిని. లీజర్ దొరికితే, ఖాళీ సమయం దొరికితే, I used to go to a room where it is empty, no class, I used to read the Bible. ఏ గది అయితే క్లాస్ రూమ్ ఖాళీగా ఉందో అక్కడికి వెళ్ళి బైబిల్ చదివేవాడిని. ఎంటైర్ స్కూల్ వాచ్డ్ మీ. ప్రతి స్కూల్ వారందరూ నన్ను గమనించేవారు. మొన్నటి వరకు పోయి ఫుట్బాల్ ఆడేవాడు వీడు, మొన్నటి వరకు వెళ్ళి ఫుట్బాల్ ఆడేవాడు, ఎగిరి గంతులేసేవాడు, కామ్ అయిపోయాడు అని ఆ న్యూస్ హెడ్ మాస్టర్ చెవిలో కూడా పడింది. ఆ న్యూస్ అంతా హెడ్ మాస్టర్ చెవిలోకి వెళ్ళిపోయింది. సార్, ఆ పిల్లోడు పాతపల్లి నుంచి వస్తాడు కదా, వాడికి పిచ్చి పట్టింది సార్ అన్నాడు. పిచ్చి పట్టింది సార్ వాడికి అని చెప్పారు. ఆయన పిలవరా వాడిని అన్నాడు. పిలవరండి వాడిని అన్నాడు. నేను పోయినా నా బ్యాగ్ తీసుకొని నేను వెళ్ళాను. పుస్తకాలు బైబిల్ అంతా ఉండేది, పుస్తకాలు బైబిల్ అంతా ఉన్న బ్యాగ్ తీసుకెళ్ళాను. టేబుల్ పెట్టాను, నిలబడి అడిగాను, ఏం రా నీకు పిచ్చి పట్టింది అంటే అన్నాడు. ఏం రా నీకు పిచ్చి పట్టింది ఏంటి రా అని అడిగాడు. Then I took the Bible. నేను బైబిల్ తీశాను. బైబిల్ బయటికి తీసి అన్నాడు, ఓహో ఈ పిచ్చి పట్టిందా అన్నాడు. అంటే ఇంకేమనలే పోరా అన్నాడు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నాను, if you are born again, మీరు తిరిగి జన్మించుంటే it would be seen by others. కనబడతావు, నువ్వు చెప్పకనే చెప్తావు, నీ బిహేవియర్ వలన, నీ యొక్క ప్రవర్తన వల్ల ఎవ్రీబడి విల్ నో, హే వాట్ హ్యాపెండ్ టు హిమ్. ప్రతి వారు గమనిస్తారు ఏమైంది ఇతనికి. వెన్ ఐ వాస్ డూయింగ్ దట్, నేను అలా చేసినప్పుడు వెంకటరామయ్య ఒక ఆయన
చింతలరాయుడు ఇద్దరు నేషం వాళ్ళ పిల్లలు, ఇద్దరు పిల్లలు నాకంటే సీనియర్స్, నాకంటే కూడా సీనియర్స్ వాళ్ళు నా దగ్గర కూర్చొని నేను ఒక రూమ్ లో చదువుతా ఉంటాను. ఒక రూమ్ లో చదువుతుంటే వచ్చారు. మేము కూడా మారుమనసు పొందినాం, మేము కూడా మారుమనసు పొందాం. మా ఇంట్లో వాళ్ళు అలౌ చేయడంలే, మా ఇంట్లో వారు అనుమతించట్లేదు. మేము సైలెంట్ గా యేసుప్రభువుని వెంబడిస్తున్నాము. నేను ఎంతో కాముగా యేసుప్రభువుని వెంబడిస్తున్నాం. నిన్ను చూసి మాకు ధైర్యం వచ్చింది, నిన్ను చూసి మాకు ధైర్యం వచ్చింది అన్న. ఐ వాస్ సో హ్యాపీ. నేను ఎంతో సంతోషించాను. దిస్ హ్యాపెండ్ ఇన్ సింహాద్రిపురం. ఇది సింహాద్రిపురంలో జరిగింది. ఎవరో చెప్పినారు పొద్దుటూరు అని, వాళ్ళది పొద్దుటూరు అంటే ఎవరో ప్రొద్దుటూరు. సింహాద్రిపురంలో చదువుకున్నా, సింహాద్రిపురంలో సింహాద్రిపురంలో జరిగింది ఇది, సింహాద్రిపురంలో జరిగింది ఇది. దాని వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చేవాళ్ళు స్కూల్ అవుతూనే. వాళ్ళు స్కూల్ అవగానే నా దగ్గరకు వచ్చారు. నేను ఐ యూస్ టు కమ్ ఫ్రమ్ ఎ విలేజ్ కాల్డ్ పాతపల్లె టు సింహాద్రిపురం. 3.5 కిలోమీటర్లు, 3.5 కిలోమీటర్ల దూరం పాతపల్లి అనే గ్రామం నుండి సింహాద్రిపురం నడిచి వస్తూ ఉండేవాళ్ళు. నాతో కూడా వాళ్ళు వచ్చేవాళ్ళు. చేల మధ్యలో ఒక మర్రి చెట్టు అరుగు అంతా ఉండేది. చాలా మధ్యలో మర్రి చెట్టు, దానికి అరుగంతా ఉండేది. మేము ముగ్గురం ఆడ కూర్చొని బైబిల్ చదువుకునే వాళ్ళం. ఆ తర్వాత ప్రార్థన చేసేవాళ్ళం. అట్లా సింహాద్రిపురంలో నాంది మొదలైంది సేవ. అలాగ సింహాద్రిపురంలో సేవ ఆరంభించబడింది. ఆ సేవ ఎంతగా ఎదిగిందంటే సంఘం డివైడ్ అయిపోయింది, 2 సంఘం విడిపోయింది. సింహాద్రిపురంలో సేవ అట్లా ఆరంభమైంది. అలాగే సింహాద్రిపురంలో సేవ ఆరంభమైంది. సో నువ్వు ఒక మాదిరికరంగా ఉంటావు. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. ఒక మాదిరిగా ఉంటావు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దట్ ఇస్ హౌ యూ షుడ్ బి. ఆ రీతిగా మనం ఉండాలి. యువర్ చేంజ్ షుడ్ బి సీన్ ఫస్ట్ ఎట్ హోమ్. మన యొక్క మార్పు మొట్టమొదట గృహంలో చూడాలి. ఒక సిస్టర్, యంగ్ సిస్టర్, ఒక యవన సహోదరి, she gave her name for baptism when we announced in Delhi. మేము బాప్తిజం కొరకు ఢిల్లీలో ఆ పేరు అనౌన్స్ చేసాం. మేము బాప్టిజం గురించి అనౌన్స్ చేసినప్పుడు ఆమె పేరు ఇచ్చింది. అండ్ దెన్ విల్ సెడ్ విల్ టాక్ టు యు పీపుల్ అండ్ దెన్ గివ్ బాప్టిజం. మేము అన్నాము, దేవుని బిడ్డలు మాట్లాడిన తర్వాత అప్పుడు బాప్తిజం ఇస్తామని చెప్పాం. అండ్ దెన్ దట్ నైట్, ఆ రాత్రి, హర్ ఫాదర్ ర్యాంక్ మీ అప్. హి ఇస్ వన్ ఆఫ్ ది ఎల్డర్స్ ఆఫ్ ది చర్చ్. ఆమె తండ్రి మా సంఘంలో సంఘ పెద్ద. ఆయన నాకు ఫోన్ చేశారు. నా కూతురు, మై డాటర్ గేవ్ ది నేమ్ ఫర్ బాప్టిజం. నా కూతురు బాప్తిజం కొరకు పేరు ఇచ్చింది. డోంట్ బాప్టైజ్ హర్. ఆమెకు బాప్తిజం ఇవ్వద్దు. ఫాదర్ ఈస్ టెల్లింగ్, తండ్రి చెప్తున్నాడు, ఎల్డర్ ఆఫ్ ది చర్చ్, సంఘ పెద్ద, డోంట్ బాప్టైజ్ హర్. ఆమెకు బాప్తిజం ఇవ్వద్దు. షీ సేస్ షీ ఇస్ బోర్న్ అగైన్. ఆమె మారుమనసు పొందానని చెప్తుంది. బట్ ఐ డోంట్ సీ ఎనీ చేంజ్ ఇన్ హర్. ఆమె జీవితంలో ఏ మార్పు నేను చూడలేదు. ఐ డోంట్ సీ ఎనీ చేంజ్. ఆమె జీవితంలో మార్పు ఏమీ లేదు. సో ఐ విల్ రిక్వెస్ట్ యు బ్రదర్, డోంట్ బాప్టైజ్ నౌ. కాబట్టి నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఆమెకు బాప్తిజం ఇవ్వద్దు. దెన్ వి కాల్డ్ హర్ అండ్ టోల్డ్ హర్ వి ఆర్ నాట్ బాప్టైజింగ్ యు నౌ. ఆమెకు ఫోన్ చేసి చెప్పాం, మీకు బాప్తిజం ఇవ్వమని. ఆఫ్టర్ 2-3 years when we know that she is really born again, then we gave baptism. 2-3 సంవత్సరాల తర్వాత ఆమె చక్కగా మరి నిజంగానే మారిందని తెలిసాక బాప్తిజం ఇచ్చాం. Yeah, that is how we should be very strict. ఆ రీతి ఎంతో ఖచ్చితంగా ఉంటాం. So why I am saying this? ఎందుకు నేను చెప్తున్నానంటే, if you are born again, it will be seen first at home. మనము తిరిగి జన్మించండి మొట్టమొదటి గృహంలో చూడాలి. గృహంలో చూస్తాం. గృహంలో ఎవరిబడి విల్ విట్నెస్, ఈ పాప ఏంది ఇట్లా అయిపోయింది, ఈ పిల్లోడు ఏంది ఇట్లా అయిపోయినాడే. గృహంలో ప్రతి వారు కూడా సాక్ష్యం చెప్తారు, ఏంటి ఇలాగ అయిపోయిందని. earlier he was like this. ఆ రీతిగా ఇతరులు చెప్తారు, earlier she was like this. అంతకుముందు ఇలాగ ఉండేది, మునుపు ఇట్లుండే, ఇప్పుడు ఏమైంది. అదే మార్పు. అలాంటి మార్పు నీ విషయమై ఇంట్లో చూస్తున్నారా? అలాంటి మార్పు నీ విషయం ఇంట్లో చూస్తున్నారా? యథావిధి. అంతకుముందు ఎట్లా ఇప్పుడు కూడా, అంతకుముందు ఎలాగో ఇప్పుడు అలాగే. మారు మనసు కాదు, ఇది మారు మనసు కాదు. యు హావ్ టు బి బోర్న్ అగైన్. మనం ఖచ్చితంగా తిరిగి జన్మించాలి. చేంజ్ షుడ్ బి సీన్. ఆ మార్పు ఖచ్చితంగా చూడాలి. చేంజ్ ఇస్ ప్రోగ్రెస్. ఆ మార్పు అభివృద్ధికి కారణం. వాక్ వర్ది ఆఫ్ గాడ్. దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. వాక్యం మళ్ళా చదువుదాం. మొదటి దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దశలోని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని రాజ్యమునకును పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకుని వెళ్ళాలి. దేవునికి రాజ్యమునకును మహిమకును తగినట్టుగా, ఆయనకు తగినట్టుగా we have to maintain the heavenly dignity in our life. మన జీవితంలో పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క స్థితిని మనము అనుభవించాలి. ఎందుకు? our citizenship is in heaven. మన యొక్క పౌరత్వం పరలోకములో ఉంది. Philippians chapter 3 verse 20. ఫిలిప్పీ 3వ అధ్యాయం 20వ వచనం. our citizenship is in heaven. మన యొక్క పౌరసత్వం పరలోకములో ఉంది. we are representatives of heaven on this earth. మనము పరలోకానికి భూమి మీద ప్రతినిధులుగా ఉన్నాం. our behavior should be a definite change in us. మన యొక్క ప్రవర్తన ఖచ్చితమైన మార్పు ఉండాలి. అమెరికా సిటిజన్ when comes to ఢిల్లీ వచ్చినప్పుడు or ఇండియా ఎనీ పార్ట్,
ఇండియా భాగాలు చూసినప్పుడు if he is given a banana, మరి అరటిపండు ఆయనకి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? పీల్ చేస్తాడు, తీసేస్తాడు, పీల్ అంటే దాన్ని తొక్క తీస్తాడు, తింటాడు. ఆ తొక్క పట్టుకొని he looks for dustbin, డస్ట్బిన్ కోసం చూస్తాడు ఎక్కడ ఉంది తుక్కేసేదని. కనబడకపోతే కోట్ జోబులు వేసుకుంటాడు, కోట్లు వేసుకుంటాడు. మనం ఏం చేస్తాం? బస్సులో పోతున్నాం ఆమె చెప్తుంది అప్పుడు ఏం చేసేది. బస్సులో పోతున్నాం, అరటిపండు తింటే ఏం చేస్తాం? అనే కిటికల నుంచి చేస్తాం, కిటికల ఆడి కూడా జారి పడి చేస్తాడు. We don't care what happens to others. ఇతరులకు ఏం జరుగుతుందని మనం దాన్ని ఏమి పట్టించుకోం. That is our behavior. అది మన యొక్క ప్రవర్తన. But those who come from America, అమెరికా వాళ్ళు వచ్చినప్పుడు they have a different character. వారు ప్రత్యేకమైనటువంటి గమనిక కలిగి ఉంటారు. Wherever he find dustbin, there he will go and throw it. ఎక్కడైతే డస్ట్బిన్ కనబడిందో అక్కడ పట్టుకెళ్ళి వేస్తారు. మనం ఎవరమండి? We are heavenly citizens. మనం పరలోక పౌరులం. More than America and Singapore and any place you mention. అమెరికా కంటే సింగపూర్ కంటే దేనికంటే కూడా ఉన్నతమైనటువంటి వారు. We have to maintain that heavenly dignity and decorum in our practical life. మన యొక్క విశ్వాస జీవితంలో అలాంటి పర సంబంధమైనటువంటి ఆ యొక్క ఆధిక్యతను మనం కొనసాగించే వారంగా ఉండాలి. కొత్తదనం కనబడాలి, నూతనత్వం కనబడాలి. Then you are really changed. అప్పుడు మాత్రమే నిజమైన మార్పు. Then you are a blessing for yourself. మనకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే then you will be a blessing for yourself. నీకు ఆశీర్వాదంగా ఉంటావు. Now you will be a blessing at your place. మన యొక్క స్థలంలో కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం. And you will be a blessing for your friends. మన స్నేహితులకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం. And you will be a blessing in the church also. సంఘానికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం. There was a sister in Hebron when I was there. హెబ్రోన్లో ఉన్నప్పుడు ఒక సహోదరి అక్కడ ఉంది. Sharon, her name. షారోన్ ఆమె పేరు. Every Sunday after the meeting, సండే మీటింగ్ అయిపోయిన వెంటనే she would bring few girls to me. ముగ్గురు బాలికలు నాయతో తీసుకొస్తుంది. ఒక్కో సంగతి చెప్తుంది. ఈ అమ్మాయి మార్మన్స్ అంకుల్, ఈ అమ్మాయి మార్మన్స్ పొందింది అంకుల్, ఈ అమ్మాయి వాక్యం వింటుంది, ఈ అమ్మాయికి అవసరం ఉంది ప్రార్థన చేయండి. She was working among girls. ఆమె బాలికల మధ్య పని చేస్తా ఉంది. ఎంతో బాధ్యత సహితంగా చేస్తా ఉంది. ఎంతో బాధ్యత సహితంగా చేస్తా ఉంది. భారంతో కూడిన సేవ. She is a student after all. ఆమె కేవలము విద్యార్థి మాత్రమే. ఎందుకో తెలుసా? ఆమె మార్పు చెందింది. Her life was changed. ఆమె జీవితం మారింది. She got a newness of life. ఆమె జీవితంలో నూతనత్వం ఉంది. And walking in the newness of life. దేవుని యొక్క వాక్యములో నూతనంగా వెళ్తా ఉంది. How she had that burden to serve the Lord. ఆ రీతిగా ప్రభు పని కొరకే భారం కలిగి ఉంది. నీలో అలాంటి మార్పు ఉందా? నీలో అలాంటి మార్పు ఉందా? ఏదో వస్తున్నాం పోతున్నాం అంటే believer should be vibrant, అంటే very active. ఒక విశ్వాసి ఎంతో మరి కదలిక కలిగిన వాడిగా ఉండాలి. జస్ట్ నాట్ డల్, ఏదో సామాన్యంగా ఉండటం కాదు, కాముగా. తెలుగు సామెత ఒకటి ఉంది, బెల్లం కొట్టిన రాయి. ఏంటంటే రాయి తీసుకొని బెల్లం మీద కొడితే ఏమవుతుంది? బెల్లం మీద కొడితే ఏమవుతుంది? రెస్పాండ్ రాదు, అన్ని పడిపోద్ది, అక్కడే పడిపోద్ది. దేర్ ఇస్ నో రెస్పాన్స్. ఏ విధమైనటువంటి ప్రతిస్పందన? వాక్యం వింటున్నాం కానీ నో రెస్పాన్స్. ఏ విధమైన ప్రతిస్పందన ఉండదు, నో మార్పు ఉండదు. వాక్యం వినేది కొంతమంది, వాక్యం వినేది కొంతమంది, పాటలు పాడేది కొంతమంది, వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు. సో అట్లుంటే ఏమాత్రం మార్పు, అట్లుంటే మార్పు రాదు. సో వీ హావ్ టు ఫాలో ది లార్డ్ విత్ ఆల్ డిలిజెన్స్. మనము ఎంతో ఖచ్చితంగా హృదయపూర్తిగా ప్రభువుని వెంబడించాలి. దెన్ గాడ్స్ నేమ్ వుడ్ బి గ్లోరిఫైడ్. ఆ రీతిగా ప్రభు నామం మహింపరచబడుతుంది. యు విల్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ మెనీ అదర్స్. ఆ రీతిగా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. పాల్ టెస్టిఫైడ్, అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిస్తున్నాడు, పీపుల్ ఆర్ మై విట్నెస్. మీరే నాకు సాక్షులు. హౌ హోలీలీ, జస్ట్లీ, unblameably we behaved among yourselves. ఎంత పరిశుద్ధంగా అనింద్యముగా నీతిమంతులకు మీ మధ్య మేము పరిచర్య చేశాము. That is the progressive life. అది అభివృద్ధి పరచబడినటువంటి జీవితం. అభివృద్ధి పరిచే జీవితం. అభివృద్ధి పరిచే జీవితం. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. చివరి వచనం అంకులు చివరి అంకులు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. అభివృద్ధి పొందుడి. In the knowledge of the Lord Jesus Christ. దేవుని యొక్క జ్ఞానమునందు అభివృద్ధి పొందాలి. That is Christian life. అది క్రైస్తవ జీవితం. Christian life is a life of progress. క్రైస్తవ జీవితం అనేది అభివృద్ధి పొందే జీవితం. Day after day you grow in the grace of the Lord.
ప్రతి దినము వెంబడి దినము ప్రభు కృపలో అభివృద్ధి పొందాలి. In the word of God it is said like this. దేవుని వాక్యం ఇలా చెప్పబడింది. So I will live like this. కాబట్టి అలా జీవిస్తాను. దేవుని వాక్యం ఈ విధంగా చెప్పబడింది. దేవుని వాక్యం ఎలా చెప్పబడితే నేను ఈ విధంగా దేవునికి ఇస్తా. ఇలాగ దేవునికి ఇస్తా. అది అప్లికేషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అది మన జీవితానికి వాక్యానికి అన్వయించుకున్నది. అది దట్ ఇస్ వండర్ఫుల్లీ ట్రాన్స్లేటెడ్. అన్వయించుకోవాలి. అదర్వైజ్ యు విల్ బి దేర్ ఓన్లీ వేర్ యు ఆర్ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. సో మే గాడ్ హెల్ప్ us. ప్రభు వారికి సహాయం చేయండి. That we may grow in the grace of the Lord. ప్రభు యొక్క కృపయందును జ్ఞానమందు అభివృద్ధి పొందువాడు ఉండాలి. And we may increase in our faculties, spiritual knowledge more and more. ఆ రీతిగా ఆత్మీయమైనటువంటి జ్ఞానము ప్రతి దినము ఎంత ఎక్కువగా మనం పొందేవారంగా ఉంటాం. We will see more and more on this. ఇంకా tomorrow. రేపటి దినం ఇంకా అధికముగా మనం దీన్ని చూసేవారంగా ఉంటాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, ప్రేమ కలిగిన కృప కలిగిన మా దేవా, thank thee for the word ministered unto us. మా మధ్య మీ వాక్యాన్ని పరిచయం చేసినందుకు మీకు వందనములు స్తోత్రం. We may grow in the grace of the Lord. మీ యొక్క కృపయందును అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. We may make advancement in our spiritual life. మా యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందిన కొరకు సహాయం చేయండి. Encourage us through thy word. మీ వాక్యము ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరిచినందుకు వందనాలు. Walk worthy of God. మీకు దేవునికి తగినట్లుగా నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. Pray with thanksgiving in Jesus precious name. కృతజ్ఞత స్తుతులతో ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.